బారిస్టర్ పార్వతీశం. నేనా గదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరుచుకుని బయటికొచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని మొహాన బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్లు కూడా బనియం తోడుకొని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికెళ్లి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్లు వడ్డించేవాళ్లు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనాన్ని కూర్చున్నాను. ఇంకా వడ్డనవుతుండగానే నా పంక్తిని కూర్చున్న అరవవాళ్లు కూర ముక్కలు ఒట్టి నోటినే తినేయడం మొదలుపెట్టారు. వడ్డనయ్యి అవడంతోటే గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒకాయన వడ్డించుకు వెళ్లాడు. నా పక్కన కూర్చున్న అరవవాళ్లు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టి నెయ్యి అన్నం తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొహం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్లు చెంబులతోటి మంచినీళ్ల వలె దాహం పుచ్చుకుంటారు కాబోలనుకున్నాను. నేతివడ్డనవుతుండగానే ఇంకొకాయన పులుసు తీసుకొచ్చాడు. ప్రతి వాళ్లు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టి అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటి అడవి తిండి? పాపం వీళ్లు తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగానూ కంఠము కఠోరంగానూ ఉంటుందట. అలాగే ఈ అరవవాళ్ల కళ్ళకి నేను వట్టి అనాగరికుడిగా కనపడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనపడుతుంది. తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకొని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది గనకనా తీసుకువచ్చి, అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకోడు? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటిరే ఒక స్పూను. అది ఒక కాళనా? అవును సారు. అయితే ఏమంటావు? వేసేదా సారు? వెయ్యి మరి. వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయం చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకొని, ఏమి సారు అష్టా గేలిసేస్తారు అన్నాడు. తన్నేదో స్తోత్రం చేశాననుకున్నాడు కాబోలు. పాపం వెనుకటికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు ఒట్టి బుద్ధిహీనుడిలాగా ఉన్నావే అన్నారట. ఆ కరణము తాన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని, చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షం, తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అల్లాగా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్లంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకూరికే నవ్వొచ్చింది వాళ్ల తిండి వరస చూసి. పులుసో చారో ఏదో ఒకటి, కాని రెండూ ఏమిటి వీళ్ల తలకాయ అనుకున్నాను. సరే, వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచొచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నము చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడం, ఆ చేత్తోటే మంచినీళ్ళివ్వడం, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయం. అంతా అనాచారంగా ఉంటారు. వీళ్లకసహ్యం ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసి నా గదికొచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపి ఒకటి కొనుక్కొని తరువాత రైలు సంగతి కనుక్కొని వద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడీ రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకర్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట. ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి, మంచి షాపులెక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి వెళ్లడం ఎలాగా అన్నాను. అక్కడ ట్రాము ఎక్కితే నేరుగా పూడ్చునన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రాము కారొకటి వచ్చింది. దానిమీద రాయపురమని రాసుంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతుంది.
అయ్యో పోతున్నదే అని ఆదుర్దా కొద్దీ నాతో మాట్లాడుతున్నాయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరానాగింది. సరే, నా కేక వినబడి ఆపారు కదా, వెళ్లేదాకా ఆగుతుందనుకొని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్లీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్లీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాటు ఆగినట్టే ఆగడం, మళ్లీ పరిగెత్తడం, ఇలాగా సుమారు మైలు పరిగెత్తి ఆఖరుకు ఎలాగైతేనేమి అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపల్నే ఏ రంగో కూడా తెలియని అలుకుగడ్డలాంటి కోటు, ఈజారు తొడుక్కొని, జుట్టు ముడిమీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకుని టికాట్ సార్, ఎక్కడ పోవాలా అని ఒకడొచ్చాడు. ఓ పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా, ఇందుక ఇంత దూరం ఒడిసి వస్తివి? నిండా గట్టివాడు, ఎందుకయ్యా? దిగు దిగు, జల్ది బండొస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రాముకారు ఇంకొకటొచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టికెట్టు ఇచ్చే అతను ఆగమంటున్నా వినక కిందకు దిగాను. ఉరకడంలో మొహం బద్దలయ్యేటట్టు ముందుకు పడ్డాను. ట్రాముకారు ఆపి వాళ్లొచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చివాట్లు వేసి వాళ్ల దారిన వాళ్లు చక్కా పోయినారు. వీధిలోకొచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్లటి అరవాయన ఎదురుగుండా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలొచ్చినాయి అనుకున్నాను. ఇవాళ్ల మరి ట్రాముకారు ఎక్కకూడదనుకొని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకువెళ్తే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్లవచ్చుననుకొని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో, ఎంత పట్టణం అనుకున్నాను. ఇంగ్లాండులో ఇంత గొప్ప పట్టణాలుంటాయా? లండన్ కంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది? ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా, ఇంగ్లాండ్ అంతా కలిసి చెన్నపట్నం అంతా ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతూ ఉండగా ఒకచోట పెరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడ్డది.